మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా? చూడండి, ఈ మధ్య ఇన్వెస్టర్స్ లో బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ ఇదేనండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తానండి. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా లేదనేది. ఓకే, ఇది చూడండి, ఇది ఈ ఫండ్ రిటర్న్స్. అయితే మీరు అనొచ్చు, ఈ రిటర్న్స్ ఎప్పుడు చూసేదని నా యాప్లో కూడా కనిపిస్తుంటుంది, దీంతో అయితే పెద్ద ఏమి కొత్తగా ఏమి లేదు కదా అని మీరు అనొచ్చు. మీరు కరెక్ట్ అండి. అయితే నేను వేరే రిటర్న్స్ ఒకటి చూపిస్తాను. జస్ట్ స్క్రీన్ పైన మీరు చూడండి ఆ రిటర్న్స్. లెట్ మీ ఫెచ్ దట్. మీరు స్క్రీన్ పైన చూడండి, ఏంటి రిటర్న్స్? మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్దే ఇయర్లీ రిటర్న్స్. ఇయర్లీ రిటర్న్స్, సిఏజర్ రిటర్న్స్ కాదు. అయితే మీరు అనొచ్చు, అది సిఏజర్ రిటర్న్స్, ఇది ఇయర్లీ రిటర్న్స్. ఓకే, దీనికి ఏంటి పెద్ద డిఫరెన్స్ ఉంది అని మీరు అనొచ్చు. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ కాలం ఏంటండి, ఇయర్ అది. ఓకే, సెకండ్ కాలం ఏంటి, రిటర్న్స్. థర్డ్ కాలం ఏంటి, కేటగిరీ యావరేజ్. ఫోర్త్ కాలం ఏంటి, ర్యాంక్ ఇన్ కేటగిరీ. మీరు ఇక్కడ చూస్తే 2017 నుండి ఒక్కసారి చూడండి మీరు ఫండ్ది ఎంత అంటే రిటర్న్స్ 32.58. అప్పుడు ర్యాంక్ ఎంత, 19/20, అంటే దాదాపు లాస్ట్ ఈ ఫండ్ రిటర్న్స్లో. ఓకే, 2028లో ఏమైంది, మొత్తం మార్కెట్ పడిపోయింది. 2018లోని ఈ ఫండ్ పడిపోయింది. అప్పుడు ఎంత ర్యాంకు 12/21. నెక్స్ట్ 2019లో చూడండి, చూసారా ఎంత అంటే ర్యాంకు 2/22, టాప్లోకి వచ్చింది. నౌ నెక్స్ట్ 2020లో ఏంటి, మళ్ళీ మార్కెట్ పడిపోయింది, ఇది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. 2021లో ఏమైంది, టాప్ చూడండి, సెకండ్ పొజిషన్ అవుట్ ఆఫ్ 24. నౌ నెక్స్ట్ 2022లో ఏమైంది, మళ్ళీ టాప్. నౌ నెక్స్ట్ 2023లో ఏమైంది, టాప్ కాకపోయినా అగైన్ గుడ్ రిటర్న్స్. నౌ నెక్స్ట్ 2024లో ఏమైంది, నెంబర్ 1 టాప్. మీకు అర్థమవుతుందా? 2025లో ఏమైంది, పడ్డది. ఇప్పుడు 2026లో ఏమైంది, ఇంకా డౌన్ టర్న్ అలాగే కంటిన్యూ అవుతుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. చూసారా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఫండ్ ఎలాగా సిక్లికల్ ఉన్నదో చూడండి. 2 years టాప్లో ఉంటుంది, ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏమో కిందకు పడుతుంది, నెక్స్ట్ మళ్ళీ 1-2 years మళ్ళీ టాప్లోకి ఉంటుంది, మళ్ళీ కిందకు పడుతుంది. మీరు చూసారా ఫండ్ ఎంత సిక్లికల్గా ఉందో? ఇప్పుడు మీకు అర్థమైంది నేను ఎందుకు ఇయర్లీ తీసానో. సిఏజిఆర్ రిటర్న్స్ అనుకోండి, అది చూడాలి కరెక్టే, కానీ దాంట్లో ఇవన్నీ అర్థం మనకి. చూసారా, ఇయర్లీ రిటర్న్స్ ఇచ్చేటప్పటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. జస్ట్ ఒక టేబుల్లో చూసారా ఎంత క్లారిటీ మీకు వచ్చిందో. ఎందుకంటే ఇయర్లీ రిటర్న్స్ మన బ్రెయిన్ బాగా గ్రాస్ప్ చేయగలదు. వీఆర్ హార్డ్ వైర్ టు దాట్. మన బ్రెయిన్ ఎక్కువ నార్మల్గా అనలాగ్గా ఆలోచిస్తుంది ఎప్పుడైనా సరే. చూసారా మీరు, సిఏజిఆర్ రిటర్న్స్ ప్రజెంట్ చేసినప్పుడు, ఇయర్లీ రిటర్న్స్ ప్రజెంట్ చేసినప్పుడు క్లారిటీలో ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? తో బోత్ రిటర్న్స్ ఆర్ సేమ్. అంటే అది సిఏజిఆర్ ఫార్మాట్లోనే, ఇదేంటి ఇయర్లీ ఫార్మాట్లో చూపిస్తున్నాం. కానీ ఇయర్లీ చూపించినప్పుడు మీకు చూసారు, మీ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. మీకు ఎవ్రీ ఇయర్ ఏమైందంటే ఇక్కడ తెలిసిపోయింది. అదే ఇక్కడ క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది. అంటే ఎలా సైకిల్లో మూవ్ అయిందో తెలిసింది. సిఏజిఆర్ రిటర్న్స్లో కూడా అది తెలియదు. మీరే చూసారు సిఏజిఆర్ రిటర్న్స్, ఏం తెలుస్తుందా, అంతగా తెలియట్లేదు. కానీ ఇయర్లీ రిటర్న్స్ అన్నప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. అర్థమైంది కదా ఫండ్ ఎలా మూవ్ అయిందో, డౌన్ అప్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు 25-26లో ఏమైంది, ఫండ్ చూడండి ర్యాంక్ ఇన్ కేటగిరీ డౌన్లో ఉంది. మీకు అర్థమైపోయింది అనుకుంటే ఇప్పటికి. సో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఇలాగే ఫంక్షన్ అవుతుందండి. ఇది ఇలాగే సైకిల్స్లో మూవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ఇలాగే మూవ్ అవుతుంది. బట్ మనకు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ స్పెసిఫిక్లీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి చూడండి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతుంది. వచ్చింది కదా కాస్త క్లారిటీ ఇయర్లీ రిటర్న్స్తో. బికాజ్ అవర్ మైండ్ ఈజ్ అడ్జస్టెడ్ టు ఇయర్లీ రిటర్న్స్. మనం బాగా అర్థం చేసుకోగలం ఇయర్లీ రిటర్న్స్తో ఎప్పుడైనా. ప్లస్ ఫండ్ ఫ్లో కూడా మనకు అర్థం అవుతుంది. ఇయర్లీ రిటర్న్స్తో ఫండ్ ఫ్లో మనకు అర్థం అవుతుంది. ఏ ఇయర్ ఎలాగ ఇచ్చింది ఫండ్ అనేది అర్థం అవుతుంది. మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఫండ్ రిటర్న్స్ది. నేనైతే ఇయర్లీ రిటర్న్స్ ఇలాగ చూస్తానండి. నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఫండ్ ఎలాగ మూవ్ అవుతుంది, యూనో సైకిల్స్లో అప్ అండ్ డౌన్ ఎలాగవుతుంది అనేది నాకైతే బాగా క్లారిటీ వస్తుంది. నేను అందుకే ఇయర్లీ రిటర్న్స్ అలాంగ్ విత్ సిఏజిఆర్ రిటర్న్స్, రోలింగ్ రిటర్న్స్, ఐ సీ ఇయర్లీ రిటర్న్స్ ఆల్సో. అయితే మీరు అనొచ్చు ఇప్పుడు, అవును 2025లో డౌన్ ఉంది, 2026లో మటు డౌన్ నడుస్తుంది, నెక్స్ట్ 6 monthsలో అప్ అవుతుంది అంటే చూడండి, 6 monthsలో అవుతుందా, 1 yearలో అవుతుందా అనేది ఎవరని చెప్పలేం. అఫ్కోర్స్ నో వన్ కెన్ టెల్ వెన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. కానీ మీరు ఒకసారి ట్రావెల్ చూడండి, ఫండ్ది సిక్లికల్ మూమెంట్స్ చూడండి, దాన్ని బట్టి మీరే గెస్ చేసేయండి, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికి. బట్ యూ పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, యు నో వాట్ టు డూ. చూడండి, ఇక్కడ నేను మీకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేస్తాను. ఫండ్ డౌన్లో ఉన్నది, ఎన్ఐవి డౌన్లో ఉన్నది. ఇప్పుడే కదండి మీకు ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ అవుతాయి. ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి యు ఆర్ గెటింగ్ మోర్ యూనిట్స్. ఈ యూనిట్స్ ఎక్కువ కలెక్ట్ అయిన తర్వాత ఏంటంటే అవుతుంది, వన్స్ ద ఫండ్ కమ్స్ అప్ ఇన్ అప్ సైకిల్ కదా,
ఒకేసారి ఈ డౌన్ యూనిట్స్ అన్ని ఏదైతే మీకు నెగటివిటీ అంత ఉంది కదా, మీ పోర్ట్ఫోలియో డౌన్ ఉంది కదా, అంత పాజిటివ్ అవుతుందండి. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసది. అయితే మనకి ఏంటంటే ఫండ్ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో, మన పోర్ట్ఫోలియో డౌన్ ఉంటుందో, రెడ్ కనిపిస్తుందో, మనం ఈ బేసిక్స్ అన్ని మర్చిపోతామండి, ప్యానిక్లోకి వెళ్ళిపోతాం. సో అందుకోసం అనేసే దో యు నో దిస్, నేను మరొక్కసారి మీకు షేర్ చేస్తాను ఈ పాయింట్స్. ఈ బేసిక్స్ ఎప్పుడు మర్చిపోకండి. ఇప్పుడే రైట్ టైం ఫండ్ కలెక్ట్ చేయడానికి. ఏంటి? యూనిట్స్ కలెక్ట్ చేయడానికి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సిక్లికలిటీ చూశారు కదా ఫండ్ది. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే మనం కలెక్ట్ చేసినవి మనకి 1, 2, 3 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్లో మనకి ఇవే ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే వీ కలెక్టెడ్ వెన్ ద మార్కెట్ వాస్ డౌన్, వెన్ ద మార్కెట్ వాస్ అప్. హైలో ఉన్నప్పుడు మీరు ఏదైతే కలెక్ట్ చేశారో దానికన్నా ఇంపార్టెంట్ అండ్ దానికన్నా వాల్యుయబుల్ మీరు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు, ఎన్ఏవి పడిపోయినప్పుడు మీరు ఏదైతే కలెక్ట్ చేస్తారో యూనిట్స్, అదే ఇంపార్టెంటు. ఈ ఫండ్ కాదు, ఏ ఫండ్ అయినా. క్లియర్ కదా? చూడండి, ఇప్పటి వరకు నేను ఏది అయితే వ్యూస్ షేర్ చేశానో అది నా పర్సనల్ వ్యూ అండి, ఇది రికమెండేషన్ కాదు. బట్ యూ పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, యు నో వాట్ టు డూ. క్లియర్ కదా? అవును, లైక్ సబ్స్క్రైబ్ చేశారా? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.